వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి డేట్ కి సంబంధించింది నేషనల్ లీగల్ సర్వీస్ డే 2021. నేషనల్ లీగల్ సర్వీస్ డే 2021 అనేది నవంబర్ 9న రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం నవంబర్ 9న నేషనల్ లీగల్ సర్వీస్ డే అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ యాక్ట్ అనేది 1987లోనే వచ్చిన అమల్లోకి వచ్చింది మాత్రం 1995లో. ద Act came into force in 1995, but the act is established in 1987, Legal Service Authority Act. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సుప్రీంకోర్టు కానీ భారతదేశంలో ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లేదా మిగతా న్యాయస్థానాలు కానీ పూర్ అండ్ వెల్ఫేర్ వీకర్ సెక్షన్స్కి సంబంధించి సరి అయిన న్యాయాన్ని న్యాయ సలహాల్ని అందించడం కోసం న్యాయ సేవల్ని అందించడం కోసం సో ఇలాంటి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే ఇక్కడ హరిలాల్ జక్సన్ దాస్ కానియా అని ఉన్నారు కదా, మీకు ఆల్రెడీ తెలుసు. హెచ్జే కానియా, ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కింద మనకి హెచ్జే కానియా గారిని చెప్పొచ్చు. సో దానికోసం ఇవ్వడం జరిగింది, జనరల్ గా రివైజ్ చేయడం కోసం ఇచ్చాము ఇక్కడికి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అండ్ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ మహిళా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా అంటే జడ్జ్గా చేసిన ఫస్ట్ విమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్టుగా మనం ఫాతిమా బీవీ గారిని చెప్పొచ్చు. సో ఇవి ఆల్మోస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో నేషనల్ లీగల్ సర్వీస్ డే దట్ ఈస్ రికగ్నైజ్డ్ ఆన్ నవంబర్ 9th. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ. 8th నవంబర్ అనేది మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ కింద రికగ్నైజ్ చేయబడింది. అండ్ రేడియాలజీ యాక్టివ్ కేర్ ఫర్ ద పేషెంట్ అనే దాన్ని మనకి చెప్పడం కోసం, అవేర్నెస్ ఇవ్వడం కోసం మనకి విల్హెమ్ రాంట్గెన్ అనే పర్సన్ ఎక్స్రేస్ని ఇంట్రడ్యూస్ చేశారు, విల్హెమ్ రాంట్గెన్. సో అది దాని యొక్క రెస్పెక్ట్ కోసం, అలాగే ఈ యాక్టివ్ కేర్ ఆఫ్ రేడియాలజీని పేషెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం కోసం 8th నవంబర్ అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వరల్డ్ అర్బనిజం డే. సో మనకి వరల్డ్ అర్బనిజం డే అనేది 8th నవంబర్న రికగ్నైజ్ చేయబడింది. సో దీన్నే వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే అని కూడా పిలవచ్చు. సో జనరల్గా అర్బన్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అంటాం కదా, సో దానికి సంబంధించింది వరల్డ్ టౌన్ ప్లానింగ్ లేదా అర్బనిజం డే అనే దాన్ని 8th నవంబర్న రికగ్నైజ్ చేశారు. అలాగే నవంబర్ 1st అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నవంబర్ 1st కర్ణాటక ఫార్మేషన్ డే, హర్యానా ఫార్మేషన్ డే, బట్ ఇయర్స్ వేరండి. సో కర్ణాటక ఫార్మేషన్ డే, హర్యానా ఫార్మేషన్ డే నవంబర్ 1st. సో అది గుర్తుపెట్టుకోవచ్చు. నవంబర్ 5th అనేది వరల్డ్ సునామీ అవేర్నెస్ డే కింద రికగ్నైజ్ చేయబడింది, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. నవంబర్ 7th ఏమో నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. నవంబర్ 8th వచ్చేటప్పటికి వరల్డ్ అర్బనిజం డే. అండ్ నవంబర్ 9th వచ్చేటప్పటికి లీగల్ అడ్వైస్ డే అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా, అది. సో నవంబర్ 1st to 9th మధ్యలో ఈ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ముఖ్యంగా మనం హర్యానా ఫార్మేషన్ డే ఒకటి, వరల్డ్ సునామీ అవేర్నెస్ డే అనేది ఒకటి, సో అర్బనైజేషన్ డే ఈ 1st to 10 లోపు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నవంబర్లో. సో దిస్ ఈస్ అబౌట్ వరల్డ్ అర్బనిజం డే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బుక్ అండ్ ఆథర్ కి సంబంధించింది ఎన్ ఎకనామిస్ట్ ఎట్ హోమ్ అండ్ అబ్రాడ్ అ పర్సనల్ జర్నీ. ఎన్ ఎకనామిస్ట్ ఎట్ హోమ్ అండ్ అబ్రాడ్ అ పర్సనల్ జర్నీ. దీనిని శంకర్ ఆచార్య గారు రాశారు. శంకర్ ఆచార్య గారు ఓ రినోవేటివ్ ఆథర్ గా చెప్పొచ్చు ఇండియాలో. సో ఆయన రాసిన బుక్ ఎన్ ఎకనామిస్ట్ ఎట్ హోమ్ అండ్ అబ్రాడ్ అ పర్సనల్ జర్నీ అనేది బుక్ పేరు. సో బుక్ అండ్ ఆథర్ కి సంబంధించింది. ఈరోజు ఆథర్ వచ్చేసి మనకి శంకర్ ఆచార్య గారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 2 ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ గెట్
టాన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్. సో టాన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్ అనేది ఇద్దరు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్కి వచ్చింది, దానికి సంబంధించింది. యాక్చువల్గా ఇట్ ఈస్ అ హైయెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ హానర్గా కూడా చెప్తారు. అండ్ దీనిని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనేది నిర్వహిస్తుంది. దీన్ని 1994లో స్టార్ట్ చేశారు. ఎలా అంటే మనకి నేషనల్ హైయెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ హానర్ కింద, దానిని 2002లో టాన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మనకి టాన్జింగ్ నార్గే అనే పర్సన్ ద ఫస్ట్ పర్సన్ హూ క్లైంబ్డ్ ద మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా టాన్జింగ్ నార్గే అని చెప్తారు. సో ఆయన యొక్క గౌరవార్థంగా 1994లో హైయెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ హానర్ అవార్డ్ అనే దాన్ని ప్రకటించారు. 2002లో ఆయన పేరు మీదకి చేంజ్ చేయడం జరిగింది. సో 2020లోనే ఈ అవార్డ్స్ ని ప్రకటించారు. దాదాపుగా 7గురికి డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఇవ్వడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ ప్రియాంక మోహితే గారు అన్నపూర్ణ పీక్ ని అధిరోహించిన మొట్టమొదటి ఇండియన్ విమెన్ గా చెప్పొచ్చు. సో ఆమెకి కూడా దక్కింది. ఆమెతో పాటు గతంలో వీళ్ళిద్దరు పేర్లను కూడా అనౌన్స్ చేసి ఉన్నారు, బట్ రీసెంట్ గా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి, ఒకళ్ళు లెఫ్టినెంట్ కల్నల్ సర్వేష్ దాద్వాల్ గారు స్కై డైవింగ్ కేటగిరీకి సంబంధించి వచ్చింది. కల్నల్ అమిత్ బిస్ట్ గారు ల్యాండ్ యాక్టివిటీస్ కి సంబంధించి వచ్చింది. కల్నల్ అమిత్ బిస్ట్ గారు, లెఫ్టినెంట్ కల్నల్ సర్వేష్ దాద్వాల్ గారు వీళ్ళిద్దరికి డిఫరెంట్ కేటగిరీస్ లో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద ఇటీవల టాన్జింగ్ నార్గే నేషనల్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ అనురాగ్ ఠాకూర్ గారు ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కి మినిస్టర్ గా ఉన్నారు. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఫార్మ్డ్ ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ ఆన్ 6G chaired by K. Rajaram. సో రీసెంట్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది ఈ 6G టెక్నాలజీకి, 6th జనరేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక గ్రూప్ని ఫామ్ చేసింది. సో దానికి చైర్పర్సన్గా కె రాజారమన్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన ఆల్రెడీ డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ కమిషన్ సెక్రటరీ అనే దానికి చైర్మన్గా ఉన్నారు. సో ఈయననే ఈ గ్రూప్కి చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. సో టోటల్గా 22 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో. సో ఇండియాలో 6th జనరేషన్ ఆఫ్ టెక్నాలజీని ఎలా అప్లై చేయొచ్చు, సో మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఎట్లాంటి డెవలప్మెంట్స్ తీసుకురావచ్చు, ఎలాంటి రీసోర్సెస్ ఉన్నాయి, సో వీటి మీద మనకి డేటాని కలెక్ట్ చేసేందుకు, ఎగ్జామిన్ చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది సో ఈ గ్రూప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో గతంలో 5G టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో 5G టెక్నాలజీని మనకి ఎయిర్టెల్ అందిస్తుంది, ఎయిర్టెల్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ 5G టెక్నాలజీ గురించి చాలా కరెంట్ అఫైర్స్ కూడా వచ్చాయి. లైక్ సౌత్ కొరియాలో ఆల్రెడీ 88 ప్లేసెస్లో ఈ 5G టెక్నాలజీని హై స్పీడ్లో వాడుతున్నారు అండ్ విరివిగా వాడుతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని పాయింట్స్ని గతంలో మనం 5G టెక్నాలజీకి సంబంధించి డిస్కస్ చేసాం. ఇప్పుడు 6G 6th జనరేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాలో ఎలా అభివృద్ధి చేయాలి, ఎట్లా దీన్ని రూపొందించాలి అనే దాని మీద 22 మంది సభ్యులతో కూడిన ఒక గ్రూప్ని నియమించడం జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో దానికి చైర్మన్గా కె రాజారమన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి హిల్లరీ చార్లెస్వర్త్ ఎలెక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈమె ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ లాయర్ గా చెప్పొచ్చు ఈమెని. సో ఈమె జేమ్స్ క్రాఫర్డ్ ఎవరైతే ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఆస్ట్రేలియా తరపున, సో ఆయన్ని రీప్లేస్ చేసింది. ఈమె కొత్తగా అపాయింట్ అవడం జరిగింది. జనరల్ గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో టోటల్ గా 15 జడ్జెస్ ఉంటారు. 9 years టెన్యూర్ ఉంటుంది. ఇండియా తరపు నుంచి మనకి దల్వీర్ సింగ్ బాండారి ప్రస్తుతం మనకి రిప్రజెంట్ చేస్తున్నారు ఇండియా తరపున. అలాగే ఆస్ట్రేలియా తరపున జేమ్స్ క్రాఫర్డ్ అనే పర్సన్ రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన్ని రీప్లేస్ చేస్తూ ఇటీవల హిల్లరీ చార్లెస్ వర్త్ అనే పర్సన్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఐసీజే యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ది హెగ్ లో ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ది హెగ్ లో లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ లెటర్ ఆఫ్ ఎక్స్చేంజింగ్. సో అది కూడా ఇండియా భూటాన్కి సంబంధించి రీసెంట్గా ఇండియా భూటాన్ లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే దాన్ని మనకి చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 7 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ట్రేడ్ పాయింట్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది 2013 నుంచి జరుగుతున్న కంటిన్యూటీ ఉన్న విషయంగా చెప్పచ్చు దీన్ని. ఎందుకంటే సో జనరల్గా మీరు చూసుకుంటే కనుక వీ హ్యావ్ అ భూటాన్ హియర్. సో ఆఫ్టర్ దట్ హియర్ వీ హ్యావ్ అ అస్సాం ఏరియా, ఇక్కడ అస్సాం ఉంది. అండ్ హియర్ వీ హ్యావ్ అ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా అండ్ హియర్ వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ మనకి సిక్కిం అండ్ దీని తర్వాత నేపాల్ అనుకుని ఉంది.
సో ఇక్కడ నుంచి మనకి బంగ్లాదేశ్ అనేది లొకేట్ అయి ఉంది. యాక్చువల్గా భూటాన్ నుంచి నేరుగా ఎక్స్పోర్ట్స్ని బంగ్లాదేశ్కి ఇండియాకి తీసుకురావడం కోసం అండ్ చైనా లాంటి కంట్రీస్కి ఈ ట్రేడ్ విషయంలో చెక్ పెట్టడం కోసం ఇండియా 2013లోనే భూటాన్తో ఇలాంటి డిస్కషన్స్ని చేసింది. సో అలా డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ ల్యాండ్ కస్టమ్ స్టేషన్ అనేది. పర్మనెంట్ ల్యాండ్ కస్టమ్ స్టేషన్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, ఇలాంటి కాన్సెప్ట్స్తో భూటాన్లోని ఎక్స్పోర్ట్స్ని ఇండియా అండ్ బంగ్లాదేశ్లో వ్యాప్తి చేసేందుకు, అలాగే భూటాన్ ఇండియా మధ్య వ్యాపార సంబంధాలని అభివృద్ధి చేసేందుకు ఇండియా ఇలాంటి డెవలప్మెంట్స్ని తీసుకుంటూ వచ్చింది. అయితే ఇటీవల భూటాన్ ఇండియా సమావేశంలో భాగంగా లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే దాంట్లో భాగంగా ఇండియాకి సంబంధించి దట్టు మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా అస్సాం అండ్ అస్సాంకి చుట్టుపక్కల ఉన్న 7 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ట్రేడ్ పాయింట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసింది. ఒకటి నగర్కట ల్యాండ్ కస్టమ్ స్టేషన్ అనేది ఒకటి, అగర్తల ల్యాండ్ కస్టమ్స్, నేను అందుకే చెప్పాను ఆల్మోస్ట్ అన్నాను అస్సాం అని, కొన్ని ప్రాంతాలు అస్సాంని దాటి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి పందు పోర్ట్ అనేది మనకి అస్సాంలో ఇంపార్టెంట్ థింగ్, అండ్ జోగిగోఫా పోర్ట్ అండ్ ఏషియన్ హైవే పాయింట్ 48 అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్మార్, దుసియా అండ్ బిప్రా. సో ఇవన్నీ కూడా అస్సాం అండ్ దాని చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ యొక్క భూటాన్కి దగ్గరగా ఉండే బోర్డర్ పాయింట్స్ అన్నమాట. ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లో మనకి ఈ అధికారుల ద్వారా లేకపోతే ఆఫీసర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎంట్రీ ఎగ్జిట్ ట్రేడ్ పాయింట్స్గా వీటిని మారుస్తారు. దానివల్ల భూటాన్ ఇండియాతో పాటు బంగ్లాదేశ్ కూడా ట్రేడ్లో బాగుపడనుంది అండ్ ఉపయోగపడనుంది బంగ్లాదేశ్కి కూడా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా భూటాన్ ఇష్యూస్ లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు యాడ్ 7 ఎంట్రీ ఎగ్జిట్ ట్రేడ్ పాయింట్స్గా చెప్పొచ్చు. అయితే రీసెంట్గా నగర్కట ల్యాండ్ కస్టమ్ స్టేషన్ కనిపించింది, దేనికి సంబంధించింది అని అడగచ్చు. పందు పోర్ట్ అనేది న్యూస్లో ఉంది, దేనికి సంబంధించింది. ఏషియన్ హైవే పాయింట్ 48 న్యూస్లో ఉంది, దేనికి సంబంధించిందిగా అడగచ్చు. సో ఈ హెడ్లైన్ ని గుర్తు పెట్టుకుని ఒకసారి ఈ 7 ప్లేసెస్ ని ఒకసారి చూడండి. అలాగే భూటాన్ ఈజ్ అ కంట్రీ విచ్ ఈజ్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. భారతదేశంలోని ఏ 2 రాష్ట్రాలకి మధ్య భూటాన్ లొకేట్ అయి ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం, లేదా ఏ 2 కంట్రీస్ కి మధ్య భూటాన్ లొకేట్ అయి ఉందంటే వన్ ఇస్ చైనా అండ్ సెకండ్ వన్ ఇస్ ఇండియా. సో నెక్స్ట్ వన్, ఇండియా అండ్ సెనిగల్ సైన్స్ ఎంఓయూ ఆన్ హెల్త్ అండ్ మెడిసిన్. హెల్త్ అండ్ మెడిసిన్ కోసం సెనిగల్ అండ్ ఇండియా రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఢాకర్. అండ్ సెనిగల్ అనే కంట్రీ మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ లో వన్ ఆఫ్ ద పార్ట్ గా చెప్పొచ్చు, ఆఫ్రికా ఖండంలోకి వస్తుంది. అలాగే గేట్ వే ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా కూడా సెనిగల్ ని పిలుస్తారు, గేట్ వే ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా కూడా దీనిని పిలవడం జరుగుతుంది. సో అలాంటి కంట్రీతో రీసెంట్ గా ఇండియా ఎంఓయూని కుదుర్చుకుంది, అది కూడా హెల్త్ అండ్ మెడిసిన్స్ కి సంబంధించి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు, ఇండియా అండ్ సెనిగల్ సైన్స్ ఎంఓయూ ఆన్ హెల్త్ అండ్ మెడిసిన్. So next one, Diwali Day Act introduced in US Congress to declare festival as federal holiday. సో యుఎస్లో దీవాలి ఫెస్టివల్ని ఫెడరల్ హాలిడేగా డిక్లేర్ చేసేందుకు ద దీపావళి డే యాక్ట్ అనే దాన్ని కాంగ్రెస్ విమెన్ అయిన కెరోలిన్ బి మెలోనీ అనే పర్సన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే దానికన్నా ముందరే 3 days దీపావళి సెలబ్రేషన్స్ అనేవి హడ్సన్ రివర్ కేంద్రంగా జరిగాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. త్వరలో ఒకవేళ ఈ యాక్ట్ పాస్ అయితే సో దీవాళిని యుఎస్ఏలో ఫెడరల్ హాలిడే కింద డిక్లేర్ చేయనున్నారు, దానికి సంబంధించింది. ద దీపావళి డే యాక్ట్ అనే దాన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కాంగ్రెస్ విమెన్ అయిన కెరోలిన్ బి మెలోనీ అనే పర్సన్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండో ఆరిజిన్ పర్సన్స్ చాలా మంది ఎవరైతే రిప్రజెంటేటివ్స్ గా ఉన్నారో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో, సో వాళ్ళందరూ కూడా ఈ బిల్ ని సపోర్ట్ చేయడం జరిగింది. సో అందుకని మనకి ఇది కరెంట్ అఫైర్ లోకి వచ్చింది. దివాళీ డే యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ యుఎస్ కాంగ్రెస్ టు డిక్లేర్ ఫెస్టివల్ యాజ్ ఫెడరల్ హాలిడే. China successfully launches 3 new remote sensing satellites. So 3 new remote sensing satellites ని చైనా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. జీసాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఏఓంగన్ 35 ఫ్యామిలీ అనే దానికి సంబంధించినవి ఈ 3 న్యూ శాటిలైట్స్ కూడా. సో వాటిని లాంగ్ మార్చ్ 2D రాకెట్ ద్వారా చైనా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం, చైనా అర్త్ సైన్స్ శాటిలైట్ అనే దాన్ని రీసెంట్ గా లాంచ్ చేసింది, అది కూడా లాంగ్ మార్చ్ రాకెట్ యొక్క సహాయంతోనే. తిరిగి మళ్ళీ ఇటీవల 3 న్యూ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని కూడా మనకి ఏవుంగాన్ 35 ఫ్యామిలీకి ఏవుంగాన్ 35 ఫ్యామిలీకి సంబంధించిన ఈ 3 న్యూ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని కూడా చైనా లాంచ్ చేయడం జరిగింది, అది కూడా లాంగ్ మార్చ్ 2D యొక్క రాకెట్ యొక్క సహాయంతో దానికి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తారక్ సిన్హా one of India's most respected cricket coaches died. సో ఇండియాస్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్, అలాగే ఈయనకి ద్రోణాచార్య అవార్డు కూడా లభించడం జరిగింది. సో ద్రోణాచార్య అవార్డుని కూడా ఈయన తీసుకున్నారు. అండ్ పలు ఫేమస్ క్రికెటర్స్ కి ఈయన కోచ్ గా వ్యవహరించారు. సో అలాంటి తారక్ సిన్హా
అండ్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ క్రికెట్ కోచెస్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి అంటే ఈ రోజు మన ఒబిచరీలో ఉన్న పర్సన్ వచ్చేటప్పటికి తారక్ సిన్హా గారు. ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్సన్ అంటే స్పోర్ట్స్ అండ్ ఎస్పెషల్లీ క్రికెట్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. తారక్ సిన్హా వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ క్రికెట్ కోచెస్ డైస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నాసా అండ్ యుఎస్ జియోలాజికల్ సర్వే రెండు కలిసి ఫస్ట్ ల్యాండ్ శాటిలైట్ 9 లైట్ ఇమేజెస్ అనే వాటిని మనకి రిలీజ్ చేశాయి అర్త్కి సంబంధించి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీంట్లో ఏంటంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియాకి సంబంధించిన కింబర్లీ రీజియన్ యొక్క ఇమేజెస్ కానీ, వైట్ శాండ్స్ యొక్క ఇమేజెస్ కానీ, గ్లేషియర్స్ ఆఫ్ హిమాలయాస్, సో హిమాలయ మంచుకొండల యొక్క ఇమేజెస్ కానీ వీటినన్నింటినీ కూడా క్యాప్చర్ చేసి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. దీనిని నాసా అండ్ యుఎస్ యొక్క జియోలాజికల్ సర్వే రెండు కలిసి చేపట్టాయి. సో అదే ఫస్ట్ ల్యాండ్ శాటిలైట్ 9 లైట్ ఇమేజెస్ ఆఫ్ అర్త్ అనే వాటిని రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఈ రోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. నేషనల్ లీగల్ సర్వీస్ డే 2021. సో దీనిని November 9th రికగ్నైజ్ చేయడం జరిగింది. సో సుప్రీం కోర్ట్ లాంటి ఉన్నత న్యాయస్థానాలు వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం కల్పించడం కోసం ఇలాంటి డేని డిక్లేర్ చేశారు. సో నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ అండ్ వరల్డ్ అర్బనైజేషన్ డే, ఈ రెండు కూడా November 8th రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎన్ ఎకనామిస్ట్ ఎట్ హోమ్ అండ్ అబ్రాడ్ అ పర్సనల్ జర్నీ అనేది బుక్కి సంబంధించింది. దీన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ గెట్ టాన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్. సో టాన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్ అనేది స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇచ్చే హైయెస్ట్ హానరీ అవార్డ్ కింద చెప్తారు. సో దీనిని జనరల్గా నేషనల్ హైయెస్ట్ స్పోర్ట్స్ హానరీ అవార్డ్ కిందనే ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి పర్సన్ టాన్జింగ్ నార్గే యొక్క పేరుతో ఈ అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా 2 ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్కి, గతంలో డిక్లేర్ చేసిన ఆర్మీ ఆఫీసర్స్కి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఫార్మ్డ్ అ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ ఆన్ 6G చైర్డ్ బై కె రాజారమన్. సో 6th జనరేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ 22 మంది సభ్యులతో కూడిన ఒక గ్రూప్ని ఏర్పాటు చేసింది. సో దాంట్లో భాగంగా కె రాజారమన్ గారిని చైర్పర్సన్గా నియమించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, హిల్లరీ చార్లెస్ వర్త్ ఎలెక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఐసీజే అనేది దిహేగ్లో ఉంది. దాంట్లో 15 జడ్జెస్ ఉన్నారు అండ్ వేరియస్ కంట్రీస్ నుంచి రిప్రజెంట్ చేస్తారు 9 years టెన్యూర్కి గాను. అయితే ఆస్ట్రేలియా నుంచి ఉన్న ఇంటర్నేషనల్ లాయర్ అయిన హిల్లరీ చార్లెస్ వర్త్ గారు ఇటీవల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఎలెక్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇండియా భూటాన్ ఇష్యూస్ లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు యాడ్ 7 ఎంట్రీ ఎగ్జిట్ ట్రేడ్ పాయింట్స్. సో భారతదేశం అండ్ బంగ్లాదేశ్ రెండు కూడా ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ట్రేడ్ పాయింట్స్ నుంచి బెనిఫిట్ పొందనున్నాయి. ఇటీవల జరిగిన లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఒక 7 కొత్త ఎంట్రీ ఎగ్జిట్ ట్రేడ్ పాయింట్స్ని ట్రేడ్ కోసం, ఎస్పెషల్లీ భూటాన్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ కోసం ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండియా అండ్ సెనిగల్ సైన్ ఎంఓయూ ఆన్ హెల్త్ అండ్ మెడిసిన్ కోసం ఈ రెండు కంట్రీలు ఒప్పందం చేసుకున్నాయి. గేట్ వే ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా అని చెప్పి కూడా దీన్ని పిలుస్తారు. దివాళీ డే యాక్ట్ అనే దాన్ని కాంగ్రెస్ విమెన్ రీసెంట్గా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో మనకి పెట్టడం జరిగింది. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది కనుక డిక్లేర్ అయితే దివాళీ అనేది యుఎస్లో ఫెడరల్ హాలిడే కింద డిక్లేర్ చేయనున్నారు. And the next one, China successfully launches 3 new remote sensing satellites. China సక్సెస్ఫుల్గా 3 new remote sensing satellites అనే దాన్ని లాంచ్ చేసింది. అది కూడా దాని యొక్క లాంగ్ మార్చ్ 2D రాకెట్ ద్వారా. అండ్ ఆల్రెడీ గతంలో అర్త్ సైన్స్కి సంబంధించిన శాటిలైట్ని, ఇప్పుడు రిమోట్ సెన్సింగ్కి సంబంధించిన శాటిలైట్స్ని చైనా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. నాసా అండ్ యుఎస్ జియోలాజికల్ సర్వే రిలీజెస్ ఫస్ట్ ల్యాండ్ శాట్ 9 లైట్ ఇమేజెస్ ఆఫ్ అర్త్కి సంబంధించిన ల్యాండ్ శాటిలైట్ 9 లైట్ ఇమేజెస్ అనే వాటిని రీసెంట్గా నాసా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ జియోలాజికల్ సర్వే ఏర్పాటు చేశాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్, తారక్ సిన్హా వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ క్రికెట్ కోచెస్ డైస్. సో తారక్ సిన్హా భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలు గంచిన క్రికెట్ కోచ్. చాలా మందికి ఆయన కోచింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ద్రోణాచార్య అవార్డుని తీసుకున్నారు. రీసెంట్గా ఆయన ఒబిచరీలో ఉన్నారు. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.